సో ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో రీసెంట్లీ slide right, then your destination will be on the left. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త వ్లాగ్తో. సో ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చిన మీ అందరికీ చూపించడానికి. మనందరం ఎప్పుడు టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు దసరా కూడా వస్తుంది. సో మీ అందరికి ఒక మంచి టెంపుల్ చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నాను. వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో మనందరికీ కాళీమాత టెంపుల్ కోల్కతాలో ఎలా ఉందో మనందరికీ గుర్తే. అందరూ వెళ్తూ ఉంటారు, దర్శించుకు ఉంటారు. సో హైదరాబాద్లో కాళీమాత టెంపుల్ కోల్కతాలో ఎలా ఉందో అలాగే నిర్మించారంట. సో మనం లోపలికి వెళ్ళైతే చూసుకుందాం ఎలా ఉంటుందో. సో అలాగే మనం ఇక్కడ చెరువు కూడా చూసుకోవచ్చు. గుడి ముందటనే చెరువు ఉంది. మనము చెరువులో అయితే కాలు కడుక్కొని మనము గుడిలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చెరువులో. ఇంకా మనము చెరువు చూసుకున్నట్లయితే చెరువు చాలా పెద్దగానే ఉన్నట్టుంది. అలాగే క్లౌడ్స్ కూడా చూడండి ఎంత చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా మనము కాళ్ళు అయితే కడుక్కున్నాం కదా, గుడి లోపలికి అయితే వెళ్తాం. టైమింగ్స్ అయితే ఓపెన్ టైమింగ్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. సో మనము చూసుకోవచ్చు ఉదయం 8 గంటల నుండి 12 వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం 3 నుండి సాయంకాలం 8 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు సంధ్య ఆరతి 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందంట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఆలయం లోపలైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని లోపలికి వెళ్ళైతే ఒక్కొక్కటి చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనము గణేశుని ఆలయంతోనైతే మనం స్టార్ట్ చేద్దాం. సో మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనము గణేశుని అయితే మొక్కుకుంటాం. సో అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు గణేశుని విగ్రహం ఎంత చక్కగా ఉందో. అలాగే మనము దాని తర్వాత చూసుకోవచ్చు రాధాకృష్ణుల వారి ఆలయం. సో అందరూ అంటూ ఉంటారు కదా, రాధా ప్రేమకి ప్రతిరూపం ఎవరంటే రాధాకృష్ణులే అని చెప్తూ ఉంటారు. అలాగే ముందుకెళ్ళి చూస్తే శివాలయం కూడా ఉంది. సో శివాలయం కూడా మనం దర్శించుకుందాం. దాని తర్వాత ఇంకో ఆలయం కూడా మనం చూసుకోవచ్చు, మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. గోవింద గోవింద. ఇప్పుడైతే మన అమ్మవారి ఆలయానికి అయితే వెళ్దాం. అమ్మవారు ఏ విధంగా ఉన్నారో, ఆవిడ అవతారం ఎలా ఉందో అయితే ఒకసారి దర్శించుకుందాం. సో చూస్తున్నారు కదా కాళీమాత రూపం చూడడానికి భయంకరంగా ఉన్న అమ్మవారి మనసు మాత్రం కల్వశం లేని మనసు అన్నమాట. సో తమ భక్తులకి ఎలాంటి కష్టాలు రాకుండా, ఎవరికైనా కష్టాలు వస్తే అమ్మవారు ఎప్పుడు కూడా అందరికీ వెన్నంటి ఉండి వాళ్ళ కష్టాలు అన్నిటినీ తీరుస్తుందన్నమాట.
సో అక్కడ ముందున చూస్తున్నారు కదా, అక్కడ స్వామి వివేకానంద విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహం చూసుకున్న తర్వాత ఇలాగ మనం ముందుకు వెళ్తే సో ఇక్కడ గోడల మీద భగవంతునికి సంబంధించిన రామాయణం కానీ, భగవద్గీత కానీ, దేవుళ్ళ గురించి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇక్కడ నిర్మించారు. అలాగే ఈ పక్కకి చూసుకున్నట్లయితే ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం రెస్ట్ తీసుకోవడానికైతే ఇక్కడ నిర్మించారు. సో మీరు ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు రీసెంట్గా మూవీ లాంచ్ అయిన మూవీ అయితే మీకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో రీసెంట్లీ బోలశంకర్ మూవీ అయితే షూట్ చేశారన్నమాట. సో ఆ మూవీలో ఏదైతే కాళీమాత చూపించారో మొత్తం ఇక్కడనే షూటింగ్ అయిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ 9th అక్టోబర్ నుండి 12th అక్టోబర్ వరకు మనకి ఇక్కడ పూజలు ఉంటాయన్నమాట. ఎవరికైనా టెంపుల్కి వెళ్ళి కాళీమాతని దర్శించుకోవాలంటే మీరు కూడా రావచ్చు ఇక్కడికి. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, సో ఇదంతా ఇప్పుడు కాళీమాత పూజ చేస్తారు. ఇప్పుడు దసరా అయితే వస్తుంది కదా, సో ఆ పూజ గురించి అంత ప్రిపరేషన్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ రకంగా అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నారో రాబోయే దసరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ కలుగుతాం. అంతవరకు మనం ఉందాం. టాటా, బాయ్.